విజయనగరం గురజాడ కళాభారతి ఆడిటోరియంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు హాజరయ్యారు. సమితి అధ్యక్షుడు వి శంకర్రావుతో కలిసి శ్రీకృష్ణుడు ప్రతిమకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సృష్టి అంతటికీ ఏకైక దేవాది దేవుడు శ్రీకృష్ణుడని వారన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా మరి రైతు సిద్ధాంత కర్తలు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసి అందరినీ భాగస్వాములు చేసి 5 రోజుల కార్యక్రమాన్ని భక్తితో అందరినీ కలుపుకుంటూ నిర్వహించి ఆధ్యాత్మిక భావనని వీరు మన మధ్యన పెంచుతూ ఉన్నారు. ఎందువల్లంటే ఈరోజు సృష్టిలో మనకు సూర్యుడు నిజం, గ్రహాలు నిజం, గ్రహస్థితులు నిజం. కాబట్టి మనం భగవంతుడి సృష్టిని మనం నమ్మాలి. అందులో సృష్టి ధర్మాల్లో చాలా ప్రామాణికాలు అంటే అప్పుడు గతంలో జరిగినటువంటి చారిత్రాత్మక ఘట్టాలు మనకు సాక్షులుగా చాలా మిగిలి ఉన్నాయి. ద్వారకా వెళ్తే అక్కడ కృష్ణుడి తాలూకా ఇది సముద్రంలో ఆ ద్వారకా నగరం మునిగిపోయిన అంశాలు అవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి. కాబట్టి చరిత్రని మనం కాదనలేము. కానీ చాలామంది వస్తున్న తరంలో ఈ కంప్యూటర్ యుగం అయిపోవడం వల్ల మరి ఆ పాత సాంప్రదాయాలు చెప్పే ఇంట్లో పెద్దలు కూడా లేకపోవడం వల్ల మరి రాబోయే తరానికి ఆ విషయాలు తెలియక చాలా దూరం అవుతున్నారు. మరి దాన్ని గుర్తించి ఈ త్రైత సిద్ధాంతం ప్రకారంగా రేపు రాబోయే విపత్తులు కానీ రాబోయే కార్యక్రమాలు కానీ మన భక్తి భావాలతో ఉంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్గనైజింగ్ కమిటీ వారికి, ఇందులో సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు సంపూర్ణ సహాయ సహకారాలు మేము ఎప్పుడు కూడా అందిస్తామని, ఎందువల్లంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మానవుల్లో పాపభీతి, దైవభక్తి పెరగడం వల్ల రాబోయే రోజుల్లో అరాచకాలు తగ్గి శాంతి వాతావరణం నెలకొంటుంది. కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుకుంటూ వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రబోధ సేవా సమితి విజయనగరం శాఖ అధ్యక్షుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినమైన ఈనాటి ఈ కృష్ణాష్టమి రోజు ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. ఇటువంటి ఈ శుభదినం అనేది మనందరికీ కూడా రావడం అనేది నిజంగా మన అదృష్టము. ప్రపంచానికి ఒక ధార్మికమైన విధానాన్ని, అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదని అందించినటువంటి మహా గొప్ప విశేషమైన వ్యక్తిగా ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ మనం చూడవచ్చు. ఆయన చెప్పినటువంటి ఆధ్యాత్మిక సంపదగా ఉన్నటువంటి భగవద్గీతలో ఏదైతే ముఖ్యమైన సూత్రం ఉందో దానిని జీవుడు, ఆత్మ, పరమాత్మల వివరంతో కూడుతూ ఈరోజు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఆ భగవద్గీత యొక్క వెలుగుని ప్రపంచానికి అందించడం జరిగింది. ఈ ప్రపంచానికి అందించినటువంటి ఈ దివ్యమైన వెలుగులో మనం భగవద్గీతను చూస్తే ఆ చెప్పినటువంటి ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే అంశయ్యనని, ఆయన సాక్షాత్తు ఒక మనిషిగా వచ్చి మన మధ్య నడిచి ఈరోజు అష్టమ దినమైనటువంటి అష్టమ రోజు జన్మించి మనందరికీ కూడా గొప్ప వెలుగునిచ్చాడని మనకు తెలుస్తుంది. అటువంటి వెలుగులో మనందరం కూడా నలవాలని, సమాజం కులాలకి మతాలకి అతీతమైన విధానంలో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక అనేది ఈరోజు ఈ కృష్ణాష్టమి వేడుకల్ని మేము విజయనగరంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. నేటికి 13 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు మేము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని దేవాది దేవుడు చెప్పినటువంటి నిజమైన దేవుని విధానం తెలుసుకోవాలి. ఇక్కడ మన హిందూ ధర్మంలో ముఖ్యంగా దేవుడి విధానం, దేవుడు అనేటటువంటి వాడు ఎవడు, దేవతలు అనేటువంటి వారు ఎవరు, మనం ఏ విధంగా మనం ఆరాధించాలి అన్న విధానం అనేది ఒక జ్ఞానంతో ఉందన్నమాట. అందుకే మనది ఒక గొప్ప హిందూ దేశంగా పూర్వం నుంచి కూడా చరిత్ర ఉంది. దానిని ఈరోజు అందరికీ